ఉన్నాం. ఇగో రేషన్ కార్డులు వచ్చాయంటారు, ఇగో పెన్షన్స్ వచ్చాయంటారు, ఇగో అప్లికేషన్లు పెట్టుకోండి అంటారు. ప్రజలందరినీ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పడంతోనే ఈరోజు గడిచిపోతున్న అంశం చూస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా అర్థమైంది, మాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పిస్తే వీళ్ళు పనిచేసే తరీకా లేదు ఈ ప్రభుత్వానికి అని ఇప్పటికీ అర్థమైంది. పోనీ రాష్ట్రంలో ఇంత కల్లకల్లోలం అవుతుంది. ఒక సైడు మూసీ దగ్గర ఇండ్లు కూల్చేస్తూ ఉన్నారు, రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ని లాగి పడేస్తూ ఉన్నారు, అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు, అవసరం లేకున్నా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే పైన రాహుల్ గాంధీ గారు ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారో అనిపిస్తూ ఉంది. ఒక రకంగా రాష్ట్రంలో దుర్యోధన పాలన జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది అనేది వాస్తవం. ఇప్పటికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలైతే చర్చించుకుంటున్నారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రం ఇమేజ్ పెంచాలని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారో, నేను కూడా అందాలను చూపించి అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తాని డాంబికంగా పోయి అందాల పోటీలు మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ అందాల పోటీలలో ఆ సుందరీమణులందరినీ కూడా రాష్ట్రం అంతా తిప్పితే ఏం చూపించారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధినే చూపించున్నారు. పోనీ అదన్నా సరిగ్గా చేశారంటే ఎవరైతే సుందరీమణులు ఇక్కడికి వచ్చారో అందాల పోటీలో పాల్గొనడానికి వాళ్ళకి అవమానం జరిగింది, నేను ఇక్కడ అవమానపడ్డాను, తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇబ్బంది అయ్యిందని మిస్ ఇంగ్లాండ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద కమిటీ వేశారు. ఎక్కడ పోయిందండి కమిటీ? ఏం రిపోర్ట్ వచ్చింది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ముందు పెట్టాలి కదా. నిజంగానే మిస్ మ్యాగీ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమోటగా కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్ ఎంక్వైరీ చేయాల్సింది పోయి నామకే వస్తే కమిటీ వేసినామని మాట్లాడి దాన్ని పక్కన పెట్టిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆడబిడ్డలను మర్యాదగా చూసుకుంటారని తెలుసు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ఆడబిడ్డ అవమానపడిపోయినాను అని చెప్తుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రులకు నోరు లేదు, మాట్లాడడానికి కనీసం స్పందించే టైం కూడా లేదు. ఏం జరిగిందని కనీసం ఇంటర్నల్ కూడా అడుగుతున్నారో లేదో తెలియదు. కానీ ఈరోజు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా అది హర్షించరు కూడా మాట్లాడుతుంది. నిజంగా ఆ రోజు మిస్ ఇంగ్లాండ్ ఏదైతే మాట్లాడున్నారో ఆ టైంలో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడలేకపోయినారు? ఆడబిడ్డలకు అవమానం జరిగింది కదని ఆడబిడ్డలుగా ఉన్న మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని ఉన్నాను. అవమానం జరిగిందని ఒక మహిళా సోదరిమణి మాట్లాడుతుంటే కేటీఆర్ గారు బాధ్యతగా ఎక్స్క్యూజ్ అడిగారు, సారీ చెప్పారు. అమ్మ క్షమించి, మా రాష్ట్రానికి వచ్చినందుకు మీకు ఇబ్బంది అయింది, క్షమించండి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక చిన్న మాట కూడా లేకపోగా కమిటీ వేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు, దానికి బాధ్యులైన మీద యాక్షన్ తీసుకోలేదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్యోధన పాలన చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడిలాగా ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్న అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని నోటీసులు ఇచ్చున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, అటు కాళేశ్వరంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో లక్షలాది ఎకరాలు ఈరోజు సాగులోకి వచ్చి కోటాను కోట్ల పంటలు పండిస్తున్న అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లే కేటీఆర్ గారు ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా ఏ విధంగా పనిచేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా తెలుసు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూసినా కూడా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడానికి వెన్నికివ్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మీ వెంట పడుతూనే ఉంటామని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారికి ఏదైతే ఈరోజు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుండో మాకందరికీ నమ్మకం. ఎందుకంటే కడిగిన ముత్యంలాగా, ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాలేదని ఇచ్చినామని చెప్తున్నా కూడా తీసుకునే చేతనైతే లేదు ప్రభుత్వానికి, కనీసం కండక్ట్ చేయని కూడా చేతనైతే లేదు. ఇది అంత నిస్సహాయమైన ప్రభుత్వం ఈరోజు ఉంది. అంత నిస్సహాయమైన నాయకత్వంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరొకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను.